కొమ్మురెల్లి మల్లన్న ఆలయం ఈ పేరు వినగానే లక్షలాది మంది భక్తుల విశ్వాసం గుర్తొస్తోంది. ఇది కేవలం రాళ్లతో కట్టిన గుడి కాదు. దీని వెనుక అద్భుతమైన కథలున్నాయి, తరగని చరిత్ర ఉంది, తరతరాల సాంప్రదాయాలున్నాయి. అసలొక సాధారణ పుట్ట ఇంత పెద్ద మహాక్షేత్రంగా ఎలా మారిందో ఆ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న మట్టి పుట్ట లక్షలాది మంది పూజించే పవిత్ర పుణ్యక్షేత్రంగా ఎలా మారుతుంది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం మనల్ని ఒక అద్భుతమైన పురాణంలోకి తీసుకెళ్తుంది. ఆ కథ ఏంటో తెలుసుకుందామా? సరే, ముందుగా ఈ ఆలయం పుట్టుక వెనుక ఉన్న ఆ దైవిక కథతోనే మొదలు పెడదాం. ఈ మహాక్షేత్రం కథ రాళ్ళు, సున్నం, సిమెంటుతో మొదలవ్వలేదు. విచిత్రంగా కొమరవల్లి కొండల్లో ఉన్న ఒకే ఒక్క పవిత్రమైన మట్టి పుట్టతో మొదలైంది. ఇంత పెద్ద గుడికి పునాది ఇంత సింపుల్గా ఉండటం నిజంగా ఆశ్చర్యమే కదా. అలాంటి సమయంలోనే ఒక భక్తురాలికి కలలో సాక్షాత్తు శివుని అవతారమైన మల్లన్న స్వామి కనిపించారు. ఆ కలే ఈ ఆలయ చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. ఆ కలలో స్వామి చెప్పిన మాటలు ఇవి: నేను ఈ పుట్టలోనే ఉన్నాను, ఇక్కడ నాకొక ఆలయం కట్టించండి, నేను ఈ నేలను, ఇక్కడి ప్రజలను కాపాడుతాను. ఆ దైవిక ఆజ్ఞతోనే ఈ మహాక్షేత్ర నిర్మాణానికి బీజం పడింది. పురాణం నుంచి కాస్త పక్కకొచ్చి ఇప్పుడు చరిత్రలోకి వెళ్దాం. శతాబ్దాలు గడిచే కొద్దీ ఈ పవిత్ర స్థలం ఎలా మారింది? ఒక చిన్న గుడి నుంచి ఇంత పెద్ద ప్రాంగణంగా ఎలా రూపాంతరం చెందిందో చూద్దాం. చూడండి, 12వ శతాబ్దంలో ఒక చిన్న మట్టిపుట్ట చుట్టూ మొదలైన ఈ ఆలయం 15వ శతాబ్దానికొచ్చేసరికి కాకతీయుల కాలంలో మరింత పెద్దదైంది. ఆ తర్వాత 17వ శతాబ్దంలో ఇంకాస్త అభివృద్ధి చెందింది. ఇక 20వ శతాబ్దంలో జరిగిన భారీ మార్పులతో మనమిప్పుడు చూస్తున్న ఈ అద్భుతమైన క్షేత్రంగా తయారైంది. ఈ మార్పును ఇంకాస్త వివరంగా గమనిద్దాం. కాకతీయుల కాలంలో చిన్న రాతిగుడిగా ఉన్న గర్భగుడి ఈ రోజున పెద్ద పెద్ద అలంకరణలతో ఓ అద్భుత కట్టడంగా మారింది. అప్పుడు కేవలం స్థానిక రాళ్లతో కడితే ఇప్పుడు కాంక్రీటు, ఎంతో అందమైన శిల్పకళ్లతో నిర్మించారు. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడానో కదా. సరే, ఆలయం నిర్మాణం గురించి చూశాం. మరి ఈ గుడికి అసలైన ప్రాణం పోసేదేంటి? అవే ఇక్కడ ఆచారాలు, ఉత్సవాలు. వీటి వల్లే ఈ ఆలయం ఒక సజీవ విశ్వాస కేంద్రంగా నిలిచింది. ఇక్కడికి వస్తే అస్సలు మిస్ అవ్వకూడంది ఒగ్గు కథ. ఇది కేవలం కథ చెప్పడం కాదు, ఒక అద్భుతమైన అనుభవం. మొదటగా సంగీతంతో మల్లన్న స్వామిని ఆవాహన చేస్తారు. ఆ తర్వాత ఒక కథకుడు దేవుడి కథలను చెప్తుంటే కళాకారులు దానికి నృత్యం, నాటకాలతో జీవం పోస్తారు. చివరగా ఆశీర్వాదాలతో ఈ ప్రదర్శన ముగుస్తుంది. ఇదొక అద్భుతమైన సాంస్కృతిక అనుభవం. ఇక్కడ జరిగే మరో ముఖ్యమైన ఆచారం పట్నం. అంటే భక్తులు పసుపు పొడితో నేల మీద వేసిన ఒక పెద్ద ముగ్గులాంటి దానిపై నడుస్తారన్నమాట. ఇది వాళ్ల విశ్వాసానికి, భక్తికి, దేవుడికి పూర్తిగా శరణాగతి అయ్యామనడానికి ఒక గుర్తు. చూడ్డానికి చాలా భక్తిగా అనిపిస్తుంది. 2.5 మిలియన్లు అంటే 25 లక్షల మంది. ఒక్కసారి ఊహించుకోండి, ప్రతి ఏడాది జరిగే మల్లన్న జాతరకి సుమారుగా ఇంతమంది భక్తులు వస్తారంటే ఈ క్షేత్రం ప్రాముఖ్యత ఏంటో ఈ ఒక్క నంబర్తోనే మనకర్థమైపోతుంది. మరి ఇన్ని శతాబ్దాలు గడిచినా ఈ ఆలయం ఇప్పటికీ ఎందుకంత సజీవంగా ఉంది? దీని వెనుకున్న అసలు రహస్యమేంటి? ఈ వారసత్వం తరతరాలుగా ఎలా నిలిచి ఉంది? ఎందుకంటే ఇది కేవలం పూజలు చేసే చోటు మాత్రమే కాదు. ఇది మన జానపద కళల్ని, సంప్రదాయాల్ని కాపాడుతున్న ఒక సాంస్కృతిక కేంద్రం. తరతరాల విశ్వాసానికి ఒక బలమైన ప్రతీక. చుట్టుపక్కల ఊర్లకి ఒక ఆర్థిక ఆధారం. గతాన్ని, వర్తమానాన్ని కలిపే ఒక చారిత్రక వారధి. అందుకే ఈ ఆలయం నీటికి ఇంత గొప్పగా వెలుగొందుతోంది. మరి ఇంకో 500 సంవత్సరాల తర్వాత ఈ పురాతన గోడలు అప్పటి తరానికి ఏ కథలో చెబుతాయి? ఈ ఆలయం అప్పటి వాళ్లకి ఎలాంటి స్ఫూర్తినిస్తుంది? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే ఈ ఆలయ కథ ఇక్కడితో ముగియలేదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది.